హాయ్ అందరికీ ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన బిస్కెట్స్, అది కూడా జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఇంట్లోనే ఇలా చేసుకోండి. అవెన్ లేకుండా పర్లేదండి, సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ఇలా చేసి చూడండి. ఇష్టంగా తింటారు అండ్ బయట కొనే పని కూడా మనకు అవసరం లేదు. ఫస్ట్ అయితే నేను 1 కప్పు సూజీ సన్న ఉప్మా రవ్వ అంటాం కదా, అది మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీ తీసుకోండి. మీరు ఉప్మా రవ్వ ఎంత తీసుకుంటారో అంత గోధుమ పిండి తీసుకోండి. 1 కప్పు 1 కప్పుకి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి, అలాగే ఒక 4-5 స్పూన్స్ వరకు అయితే బెల్లము. స్వీట్నెస్ మీ తగ్గట్టు అండి, అంటే పిల్లలు ఎక్కువగా స్వీట్నెస్ తింటే 1/2 కప్ వేసుకోండి, లేదంటే ఒక 4-5 అలా సరిపోతుంది. కొంచెం సాల్ట్, బేకింగ్ పౌడర్ వేసి ఫస్ట్ మిక్సీ పట్టేసుకోండి. మనకు ఉప్మా రవ్వ కూడా మంచి పౌడర్ లాగా అవ్వాలి, అందుకే మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ బౌల్లో వేసుకొని ఫ్రెష్గా నెయ్యి వేసుకోండి. సో ఇది నెయ్యి అయితే నేను ఇంట్లోనే చేశాను. సో ఇప్పుడే ఈరోజు మార్నింగే చేసి ఉంటుంది, అందుకే ఇంకా ఫ్రెష్గా ఉండేసరికి బిస్కెట్స్ పిల్లలు చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా అనేసి ఈ విధంగా చేస్తున్నాను. సో ఇంకా ఫర్దర్గా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ కూడా షేర్ చేసుకుంటాను, డీప్ ఫ్రై లేకుండా. అంటే చాలా వరకు ఏంటంటే మనము డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం, అలా కాకుండా ఈ విధంగా చేసుకోండి. ఎక్కువ ఆయిల్ వద్దు అండ్ మనకి టైం కూడా చాలా త్వరగా అయిపోవాలంటే ఇలా చేసి చూడండి. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. మీరు బెల్లం కావాలనుకుంటే బెల్లం వేసుకోండి, షుగర్ అయితే మీరు 1/2 కప్పు కూడా అవసరం లేదు, అంత ఎక్కువ అయిపోతుంది స్వీట్నెస్. చూసేయండి, మీరు ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక కొంచెం టేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ అంటే కొంచెం తక్కువ ఉంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే పిల్లలు కూడా కోల్డ్ కాఫ్ అవుతుంది కాబట్టి మీడియం వేసుకోండి స్వీట్నెస్. నెక్స్ట్ అయితే ఒక 1/2 కప్పు వరకు అయితే మిల్క్ పట్టేసేయండి. మంచిగా స్మూత్గా మనము చపాతీ పిండికి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని ఖచ్చితంగా 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి, వదిలేసేయండి. మనం బేకింగ్ పౌడర్ వేసాము, నెక్స్ట్ సూజీ కూడా ఇంకా మెత్తగా అవ్వాలి, ఉప్మా రవ్వ ఉంటుంది కదా మెత్తగా అవ్వాలి కాబట్టి. సో 15 మినిట్స్ తర్వాతకి ఈ విధంగా కొంచెంగా పిండి తీసుకొని, సో ఈ విధంగా కొంచెం రౌండ్ షేప్ చేసుకోండి, కుకీస్ టైప్ లాగా. పైనుంచి కొంచెం క్రష్ చేసిన బాదం, అలాగే కొన్ని నువ్వులు అలా వేసాను. అంతే. మీకు చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ అయినా వేసుకోండి. సింపుల్గా ఈ విధంగా ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు, లేదు కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండాలంటే పైనుంచి అలా జస్ట్ నేను బాదం పప్పుని అలా క్రష్ చేసి వేసాను, అంతే. సో అంతా మనం ఇలానే రౌండ్ షేప్ లాగా చేసేసుకోండి. ఫర్దర్గా నేను స్మైలీస్తో కూడా ఎలా చేయాలని మీతో షేర్ చేసుకుంటాను. నన్ను ఎక్కువగా కేక్స్ అంటే కప్ కేక్, బిస్కెట్స్ ఇలాంటి స్నాక్స్ ఐటమ్ అడుగుతున్నారండి, చెయ్యండి అక్క పిల్లలకి అనేసి. అండ్ చాలా తక్కువ అయిపోవాలి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో అనేసి. నేను చేసేవే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాను. ఇంకా సింపుల్గా కూడా చేసుకునేలాగా చూస్తాను, ఎందుకంటే ఎక్కువ హడావిడి లేకుండా అన్నీ వేసి చేయడం కన్నా సింపుల్గా చేయడమే నాకు ఇష్టము. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసి మనం చేసుకున్న బిస్కెట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇది మొత్తం సిమ్లోనే ఉండాలి. కింద ఒక మందంపాటి ఏదన్నా ఒక గిన్నె పెట్టేసేయండి. నేను అంటే యూజ్ చేయని ఒక ప్యాన్ పెట్టేసి దానిపైన ఇది పెట్టేసి, ఎందుకంటే డైరెక్ట్ మనకి బిస్కెట్స్కి హీట్ తగలకుండా, డైరెక్ట్గా హీట్ తగిలితే ఏమవుతుందంటే కింద మొత్తం మాడిపోతాయండి, లోపల వరకు కుక్ అవ్వవు. అందుకని ఎగ్జాక్ట్గా 35 మినిట్స్ అయితే ఉండాలి. సో 30 to 35 మినిట్స్ ఉంచేసేయండి. మధ్యలో చూసుకోండి. సో కొంచెం ఇలా స్పార్కిల్ లాగా ఆయిల్ వేసాను, అంతే. పైనుంచి కూడా కొంచెం మనకి కుక్ అవ్వాలి అనేసి. తర్వాతకి నాకైతే మొత్తం 35 మినిట్స్ పట్టింది. సో 1/2 అవర్ పైనే పట్టింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కొంచెం లోపల కొద్దిగా లైట్గా సాఫ్ట్గా ఉండాలి అంటే ఇంకా ఇలా తీసేయండి, లేదు అంటే ఇంకొక 3 మినిట్స్, ఇంకొక 5 మినిట్స్ పెట్టేసేయండి. 40 మినిట్స్ వరకు అవుతుంది, గట్టిగా అవుతుంది అన్నట్టు. మనకి కొంచెం బిస్కెట్స్ బయట రియల్గా ఎలా ఉంటే గట్టిగా, లేదంటే కొంచెం గుల్లగా లోపల కొంచెం పిల్లలు ఇష్టంగా తినేలాగా ఉండాలంటే 30 మినిట్స్ సరిపోతుంది అన్నట్టు. సో నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. చూసారు కదా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంది. సో చిన్న బాబుకి ఇలా తినడానికి కంఫర్ట్గా ఉంటుందని. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు వేరే బిస్కెట్స్, చాకోస్ కాకుండా ఇలా హ్యాపీగా చేసి ఇచ్చి పంపేసేయచ్చు. అండ్ టేస్ట్ నిజంగా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా ఎలా వచ్చాయి ఏంటి అనేసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సింపుల్గా ఇలా చేస్తే 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి కంటైనర్లో పెట్టి.